హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ ఎలా చదువుతున్నారండి? చదువుతున్నారా? చదువుతున్నారా అని అనుకుంటున్నానండి. ముందు వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరిగింది. చూడని వాళ్ళైతే చూడండి. రెగ్యులర్‌గా చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ కూడా చేస్తున్నారండి. డైలీ చేయండి మేడం అని. వాళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే సైన్స్ అండి. ఇది సైన్స్ మెథడాలజీకి సంబంధించి లాస్ట్ వీడియో అండి. దీనికి మొత్తం ఈ వీడియోతో సైన్స్ మెథడాలజీ కంప్లీట్ అయినట్టేనండి. దీనికి ముందు చాలా వీడియోస్ చేశాను టెట్ డిఎస్కి సంబంధించి. ఒకసారి ఛానల్ని చెక్ చేసుకోండి. చెక్ చేస్తే ఒకవేళ మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని టెట్ డిఎస్కి సంబంధించి వీడియోస్ మాత్రమే పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈరోజు సైన్స్ మెథడాలజీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈ రోజుతో సైన్స్ మెథడాలజీ అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత రేపటి నుంచేమో మిగతా మెథడాలజీస్ కానీ కంటెంట్ కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ముందు చేశాను కంటెంట్ మెథడాలజీకి సంబంధించి బిట్స్ పెట్టానండి. మళ్ళీ వాటి కంటిన్యూస్ చేస్తాను. సైన్స్కి సంబంధించి చాలా వీడియోస్ పెట్టానండి. మెథడాలజీకి సంబంధించి ఒక 5-6 వీడియోస్ పెట్టాను. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇది లాస్ట్ వీడియో అండి మెథడాలజీకి సంబంధించి. ఒకవేళ టైం ఉంటే మిగతా చెప్పగా ఇంకా టైం ఉంటే అప్పుడు మళ్ళీ సైన్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి. టెట్లో అయితే 6 మార్క్స్, అలాగే డిఎస్సిలో అయితే 4 మార్క్స్ రావడం జరుగుతుంది మనకి మెథడాలజీస్ నుంచి. చాలా ఇంపార్టెంట్. 4 అని తీసి పడేయకండి. చాలా ఇంపార్టెంట్. హాఫ్ మార్క్ అని మనకి అక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది. మీరు బాగా చదవండి. టైం కూడా దగ్గర పడుతుంది. నేను చెప్తున్న బిట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. రాసుకుంటే మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మరీ చెప్తున్నాను. దానివల్ల మీకు బెనిఫిట్సే ఉంటుందండి. అందువల్ల ఆ విధంగా చెప్తున్నాను. ఒక దగ్గర రాసుకోండి అని. ఇప్పుడు చదివినంత మాత్రం దాని యూజ్ ఏమి ఉండదండి. మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తేనే మీకు దాని యూజ్ అనేది తెలుస్తుంది. మీరు ఒకసారి చేస్తే ఎలాంటి వాళ్ళకైనా అసలు గుర్తుండదండి. దాన్ని ఒకసారి లాస్ట్లో ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేస్తేనే దాని యొక్క యూజ్ అనేది మనకి తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈరోజు మాత్రం వీడియో అసలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏదైనా బిట్ అనేది మనకి మిస్ కావచ్చు టెట్లో కానీ డిఎస్సిలో. అందువల్ల స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్రింది వాణిలో జ్ఞానం లక్ష్యానికి చెందిన అంశం ఏంటి? చందని. ఈ క్రింది వాటిలో జ్ఞానం లక్ష్యానికి చెందని అంశం అన్నాడండి. చందని అని మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. చూడండి, నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. చందని అన్నాడు, నేను చెందిన అని చదివాను. కాబట్టి ఇక్కడ మనం ఇలాంటివి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవండి. దీనికి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ధోరణులు, అనుక్రమాలు. ఇది అనేది చెందవండి. ఈ జ్ఞానం లక్ష్యానికి చెందని అంశం ఇదండి. మిగతావి 3 కూడా జ్ఞానం అనే లక్ష్యానికి చెందినవి. నిర్దిష్ట యథార్థాలు, అనువాదం, సార్వత్రికాలు, ఆమూర్తీకరణాలు. ఈ 3 కూడా జ్ఞానం అనే లక్ష్యానికి చెందినవి. చెందనిది ఏటుండి ఇందులోని ధోరణులు, అనుక్రమాలు. ఇది ఒకటి మాత్రం చెందనిదండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. స్కిప్ చేయకుండా చూడండి. ఈ రంగానికి చెందిన లక్ష్యాలను నిర్వచించడం కొంచెం కష్టం. ఇక్కడ మనకి ఆప్షన్ 1 అండి. భావావేశ రంగం. ఈ రంగానికి చెందిన లక్ష్యాలను నిర్వచించడం కొంచెం కష్టం అంటే భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను నిర్వచించడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇది విలువలు లేదా వైఖరుల సంగ్రహాన్ని సూచిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. విలువ కట్టడం. ఇది విలువలు లేదా వైఖరుల సంగ్రహాన్ని సూచిస్తుందంటే ఇక్కడ ఆప్షన్ 3 అండి. విలువ కట్టడం. మనకి నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఏది? మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్యూ. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు ఏంటంటే అనుకరణ, సునిశ్చితత్వం, హస్తలాఘవం. ఈ 3 కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలండి. కాబట్టి 5 కరెక్ట్. ఇక్కడ మనం కొంచెం వివరణ తెలుసుకుందాం. మిగతా రంగానికి సంబంధించినవి కొంచెం నేను చెప్తాను, అవి ఒక దగ్గర రాసుకోండి. బిట్స్ మనం ఆ విధంగా కూడా అడగవచ్చు. అందువల్ల పూర్తిగా నీకు వివరణ అనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే జ్ఞానాత్మక రంగానికి చెందినవి లక్ష్యాలు ఏంటంటే
జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము. ఈ 6 కూడా జ్ఞానాత్మ రంగానికి చెందిన లక్ష్యాలండి. అలాగే రెండోది భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలేంటో ఇప్పుడు మనం చూసుకుందాం. అందులో ఫస్ట్‌ది గ్రహించటం, ప్రతిస్పందించటం, విలువ కట్టడం, వ్యవస్థాపనము, స్థూల స్థాపనము. ఇవి 5 కూడా మనకి భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలండి. తర్వాత మూడోది మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు ఏంటంటే అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీకరణ లేదా స్వాభావీకరణం అండి. సహజీకరణ స్వాభావీకరణ కూడా ఒకటేనండి. ఈ 5 కూడా మనకి మానసిక చలనాత్మక రంగానికి చెందినవండి. ఇవి 5 కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు. మనకి ఇక్కడ అడిగాడు మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు ఏంటి అని అడిగాడు. కాబట్టి మనకి ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో ఏం చెప్పుకున్నాము? అనుకరణ చెప్పుకున్నాము, సునిశ్చితత్వం చెప్పుకున్నాము, హస్తలాఘవం. ఈ 3 మనకు 5లో 3 ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకి పైవన్నీ అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి ఈ 3 రంగాలు కూడా మనం ఒకసారి చెప్తాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఒకసారి రాయండి. చూడండి జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు ఏంటంటే జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము. ఈ 6 కూడా జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు. రెండోది ఏంటి? భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు ఏంటంటే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, స్థూల స్థాపనం. ఈ 5 కూడా భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలు. ఇంకోటి మానసిక చలనాత్మక రంగానికి చెందినవి ఏంటంటే అనుకరణ, హస్తలాఘవము, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీకరణ లేదా స్వాభావీకరణ అండి. ఇవన్నీ కూడా ఈ 5 కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు. చాలా ఇంపార్టెంట్. ఒక దగ్గర రాసుకోండి. ఈ విధంగా బిట్స్ అడుగుతారు. ఇవి మనం 3 రంగాల గురించి తెలిస్తే మనకి ఏ బిట్ ఇచ్చినా మనం రాయగలము. ఇవి కూడా లైన్‌గా ఉండాలండి. నేను ఎలా చెప్పానో ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా లైన్‌గా ఉండాలి. దానికి సంబంధించిన బిట్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. లైన్‌గా రాసుకోవాలి. కానీ ఇటు తారుమారు చేసి రాయకూడదు. లైన్‌గా నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా రాసుకోండి. నెక్స్ట్ ఇది మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం. ఇది మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం అన్నాడు. చూడండి మానసిక చలనాత్మక రంగంలో ఏం చెప్పుకున్నాం మనము? అనుకరణ, హస్తలాఘము, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీకరణ లేదా స్వాభావీకరణ. ఇవి మనం చెప్పుకున్నాం. లైన్‌గా రాసుకోవాలి. ఇవి ఎందుకు లైన్‌గా రాసుకోమన్నాను ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇక్కడ మనకు బిట్స్‌లో ఏమడిగాడు? మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం అన్నాడండి. అత్యున్నత లక్ష్యం అంటే ఏమి కాదండి. చివర ఉన్నది అత్యున్నత లక్ష్యం అంటారు. ఇక్కడ మనం చెప్పుకున్న మానసిక చలనాత్మక రంగం లక్ష్యాలు చివరన ఏం చెప్పుకున్నాం మనం? సహజీకరణ లేదా స్వాభావీకరణ. సహజీకరణ ఇవ్వచ్చు బిట్స్‌లోని, స్వాభావీకరణను కూడా ఇవ్వచ్చు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సహజీకరణ ఇచ్చాడు. చివరనున్నది ఏంటి? సహజీకరణ. మనం చెప్పుకున్న లక్ష్యాల్లో చివరనున్నది సహజీకరణ కాబట్టి ఇది అత్యున్నత లక్ష్యం అంటారు. చివరన అంటే లాస్ట్‌లో చెప్పుకున్నది మనం అత్యున్నత లక్ష్యం అంటారండి ఏ రంగంలోనైనా. అదే మానసిక చలనాత్మక రంగంలో అత్యల్పం అంటే ఏంటి? ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ చెప్పుకున్నాం. కాబట్టి ఇది మనకి అత్యల్పం అవుతున్నది. అత్యున్నత అంటే చివర చెప్పుకునేది మనది అత్యున్నత లక్ష్యం అంటామండి. అత్యల్పం అంటే ఫస్ట్ మనం మానసిక చలనాత్మక రంగంలో ఏం చెప్పాం? అనుకరణ. అలాగే మనకి భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం ఏంటి? మనకిక్కడ లాస్ట్‌లో ఏం చెప్పుకున్నాం? స్థూల స్థాపనం. కాబట్టి అదేమవుతుంది మనకి ఇక్కడ అత్యున్నత లక్ష్యం అవుతుంది భావావేశ రంగంలో. అలాగే అత్యల్పం ఏమవుతుంది మనకిక్కడ? గ్రహించటం అవుతుంది. అలాగే జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏంటి? మూల్యాంకనం అండి. చివర చెప్పుకున్నాం మనం. మొత్తం 6 చెప్పుకున్న జ్ఞానాత్మక రంగంలో చివరిది మూల్యాంకనం అవుతుంది ఇక్కడ. అత్యున్నత లక్ష్యం. అత్యల్పం ఏమవుతుంది? జ్ఞానము అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. నేను ఇప్పుడు ఏ విధంగా చెప్పానో లైన్‌గా అదే విధంగా రాసుకోండి. మీరు ఒక దగ్గర రాసుకుంటే ఖచ్చితంగా క్లియర్‌గా మీకు తెలుస్తుందండి. ఏది అత్యల్పం, ఏది అత్యున్నత లక్ష్యం, ఏది అత్యల్ప లక్ష్యం అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అందువల్ల లైన్‌గా ఒక దగ్గర రాసుకోండి అని అంటున్నాను. మనకి ఎగ్జామ్‌లో ఈ బిట్టే మానసిక చలనాత్మక రంగానికే అడగవచ్చని మనం అనుకోకూడదండి. మిగతావి కూడా అడగొచ్చు కదా! అందుకని మీకు వివరణ ఇవ్వడం జరిగింది. అందుకే ఒక దగ్గర రాసుకోండి. మనకి ఇక్కడ అడిగారు మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏంటండి? సహజీకరణ. మనం లాస్ట్‌లో చెప్పుకున్నాం చూడండి. సహజీకరణ, స్వాభావీకరణ అనేది. కాబట్టి ఇక్కడ సహజీకరణ అత్యున్నత లక్ష్యం అవుతుంది.
ఖచ్చితంగా మనకి ఇలాంటి బిట్స్ కన్‌ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటాడండి. అందుకనే మీకు ఒక దగ్గర రాసుకోమంటున్నాను. ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్లూమ్స్ యొక్క వర్గీకరణను సవరించిన వారు. బ్లూమ్స్ యొక్క వర్గీకరణ సవరించిన వారు ఎవరు అంటే మనకిక్కడ ఆప్షన్ 3 అండి. 1 మరియు 2 ఎల్.డబ్ల్యూ. అండర్సన్, డి.ఆర్. క్రాంత్వాల్. వీళ్ళిద్దరూ కూడా బ్లూమ్స్ యొక్క వర్గీకరణను సవరించారు. నెక్స్ట్ విద్యార్థి గణిత పాఠ్యాంశానికి చెందిన పదాలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానిది అంటే మనకిక్కడ ఆప్షన్ 1 అండి జ్ఞానం. జ్ఞానానికి చెందిన అది స్పష్టీకరణ అవుతుంది. విద్యార్థి గణిత పాఠ్యాంశానికి చెందిన పదాలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానిదండి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి జ్ఞానం. దీనికి సంబంధించి పూర్తి వివరణ నెక్స్ట్ తర్వాత బిట్‌లో ఇస్తానండి. అవి చెప్పుకుంటే దేనికి సంబంధించిందనేది మీకు వెంటనే గుర్తుపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ సమస్యకు తగు సూత్రాన్ని సూచించటం, దత్తాంశాల్లో గల సన్నిహిత సంబంధాన్ని గుర్తించటం, భావాల విచక్షణ చేయటం, చిత్రపటాలను వ్యాఖ్యానించడం మొదలైనవి ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే మనకిక్కడ ఆప్షన్ 3 అండి అవగాహన. నేను తర్వాత చెప్తానండి మొత్తం అర్థమవుతుంది బిట్ అనేది స్కిప్ చేయకండి. నేను లాస్ట్‌లో అవగాహనకి ఎలా అడుగుతాడు, వినియోగానికి ఏ విధంగా అడుగుతాడు, జ్ఞానం దేని కిందకొస్తుంది అన్నీ కూడా వివరిస్తానండి. మీరు స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం. సమస్యలో దత్తాంశాన్ని, సారాంశాన్ని కనుక్కోవటం, పరస్పర సంబంధాలను స్థాపించడం, నూతన పద్ధతులు సూచించటం మొదలైన ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు అంటే మనకిక్కడ ఆప్షన్ 3 అండి వినియోగం. మనకు ఆప్షన్ 3 అంటే వినియోగం అవుతుంది. సమస్యలోని దత్తాంశాన్ని, సారాంశాన్ని కనుక్కోవటం, పరస్పర సంబంధాలను స్థాపించటం, నూతన పద్ధతులు సూచించటం మొదలైన ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు అంటే మనకిక్కడ ఆప్షన్ 3 అండి వినియోగం. వినియోగం కిందకి ఇవన్నీ కూడా దత్తాంశాలు, సారాంశాన్ని కనుక్కోవడం అవన్నీ కూడా వినియోగం కిందకి వస్తాయి. నెక్స్ట్ విద్యార్థి భిన్నాలకు సంబంధించిన నిత్య జీవిత సమస్యలను విశ్లేషణ చేస్తాడు అనున్నది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే మనకిక్కడ ఆప్షన్ 3 అండి వినియోగం. విద్యార్థి భిన్నాలకు సంబంధించిన నిత్య జీవిత సమస్యలను విశ్లేషణ చేస్తాడు అన్నది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే మనకి ఆప్షన్ 3 అండి వినియోగం. నెక్స్ట్ బ్రెస్లిచ్ వర్గీకరించిన విద్యా విలువ కానిది అన్నారండి. బ్రెస్లిచ్ వర్గీకరించిన విద్యా విలువ కానిది అన్నాడు మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి అభిరుచులు. కానిది అన్నాడు అంటే మిగతావి బ్రెస్లిస్ వర్గీకరణ విద్యా విలువల కిందకు వస్తాయి. ఏంటి అవగాహనలు, అభినందనలు, అలవాట్లు ఈ 3 కూడా బ్రెస్లిస్ వర్గీకరించిన విద్యా విలువల కిందకు వస్తాయి. అభిరుచులు అనేవి బ్రెస్లిస్ వర్గీకరించిన విద్యా విలువల కింద రావండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్కార్లింగ్ అనే శాస్త్రవేత్తకు చెంది బ్లాక్ హర్టిన్ అనే శాస్త్రవేత్తకు చెందని విలువ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి సామర్థ్యాలు. స్కార్లింగ్ అనే శాస్త్రవేత్తకు చెంది బ్లాక్ హర్టిన్ అనే శాస్త్రవేత్తకు చెందని విలువ అన్నాడు మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి సామర్థ్యాలు వస్తాయి. ఒక ఆలోచన సరళిగా గణితం అనే గణిత విద్యా విలువ ఏ శాస్త్రవేత్తకు సంబంధించినది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి యంగ్. ఒక ఆలోచన సరళిగా గణితం అనే గణిత విద్యా విలువ ఏ శాస్త్రవేత్తకు సంబంధించిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి యంగ్ అనే శాస్త్రవేత్తకు సంబంధించినది. ఒక ఆలోచన సరళిగా గణితం. మనకి నెక్స్ట్ చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితమే డాష్ ఏమవుతుంది ఆప్షన్ 1 అండి విలువ. చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితమే ఏమవుతుందండి మనకి ఇక్కడ ఆప్షన్ 1 విలువ అవుతుందండి. పరీక్షాంశముల నిర్మాణానికి ఉపయోగపడేవి ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్
2 అండి స్పష్టీకరణలు. పరీక్షాంశముల నిర్మాణానికి ఉపయోగపడేవి ఏంటండి? స్పష్టీకరణలు. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. మేధా సంబంధిత అలవాట్లు, శక్తి సామర్థ్యాలు అనేవి ఏంటి? మేధా సంబంధ అలవాట్లు, శక్తి సామర్థ్యాలు అనేవి ఏంటి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి క్రమశిక్షణ విలువను సూచించును. క్రమశిక్షణ విలువను సూచించును. మేధా సంబంధ అలవాట్లు, శక్తి సామర్థ్యాలు అనేవి క్రమశిక్షణ విలువను సూచించును. మనకి నెక్స్ట్ జ్ఞానం, నైపుణ్యాలు అనేవి ఏ విలువను సూచించును? జ్ఞానం, నైపుణ్యాలు అనేవి ఏ విలువను సూచించును అంటే మనకు ఆప్షన్ 1 అండి ప్రయోజన విలువ. జ్ఞానం, నైపుణ్యాలు అనేవి ఏ విలువను సూచించునంటే ప్రయోజన విలువ అండి. గణిత విద్యా విలువలు వర్గీకరణకు చెందనిది. గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందనిది అడిగాడండి ఇక్కడ. చెందనిది అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి సమాచారం బ్లెస్లిచ్. సమాచారం బ్లెస్లిచ్ అండి గణిత విద్యా విలువ వర్గీకరణకు చెందనిది అన్నాడు. అది చెందనిది అన్నాడంటే మిగతాయి చెందుతాయనే కదండి అర్థం. సిద్ధపరిచే విలువ మున్నిక్. గణిత యొక్క ఇతర విలువలు యంగ్. సామర్థ్యాలు స్కార్లింగ్. ఈ 3 కూడా గణిత విద్యా విలువ వర్గీకరణకు చెందినవండి. ఒకటి మాత్రం చెందనిది. అదేంటంటే ఆప్షన్ 3 అండి సమాచారం అంటే బ్లెస్లిచ్. తర్వాత హేతువాదములో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం నిర్వచించింది ఎవరండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి లాక్. అండి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరచగల శక్తులు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి విద్యా విలువలు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను అభివృద్ధి పరచగల శక్తులు ఏంటంటే విద్యా విలువలు అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అండి అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది. అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది అడిగారండి. చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ 4 అండి ఫలితాలు తెలుపుతాడు. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిదన్నాడు ఫలితాలను తెలుపుతాడు. మీకు వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదండి. మనకి ఇక్కడ చూడండి మ్యాథ్స్ అన్నాడండి. మ్యాథ్స్కే కాదండి ఇది ఈ స్పష్టీకరణ అనేది సైన్స్ సోషల్ కూడా పడతాయండి. ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. ఎందుకంటే మ్యాథ్స్ అని ఇచ్చాడు కానీ సైన్స్ సోషల్ కూడా ఇది ఉపయోగపడుతుందండి. నేను స్టార్టింగ్ నుంచి నేను వివరణిస్తాను ఒక బిట్ దగ్గర మీకు అన్నీ తెలుస్తాయని అంటున్నాను కదండి. ఇగో ఈ బిట్ దగ్గర నేను చెప్తాను. ఆ బిట్స్ కానీ మీరు కరెక్ట్గా ఒక్క దగ్గర రాసుకుంటే నేను చెప్పినవన్నీ మీకు చాలా ఉపయోగపడతాయండి. మీరు వెంటనే బిట్ అనేది చూడగానే ఈ స్పష్టీకరణకు చెందినది అని మీరు వెంటనే చెప్పగలుగుతారండి. అందువల్ల ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఒక దగ్గర రాసుకుంటే మీరు కరెక్ట్గా ఈ బిట్స్ మరి ఇంక చూడక్కర్లేదండి. ఖచ్చితంగా బిట్స్ అనేవి టెట్లో కానీ డిఎస్సిలో కానీ అటెంప్ట్ చేస్తారు. అంత క్లియర్గా ఇప్పుడు నేను చెప్తాను. అవి ఒక దగ్గర రాసుకోండి. సరే రెడీగా ఉన్నారు కదండి. ఇప్పుడు మనం ఫలితాన్ని సూచించుట అనేది తర్వాత ఫలితాన్ని అంచనా వేయటం అనేది అవగాహన కింద వస్తుందండి. మనకి ఫలితాన్ని సూచించుట, ఫలితాన్ని అంచనా వేయుట అనేది మనకి ఇక్కడ అవగాహన కింద వస్తుంది. మనకి ఇక్కడ బిట్ ఏం అడిగాడండి? అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది అన్నాడు మనకి ఇక్కడ. అందుకే మనకి ఆప్షన్ 4 అయింది ఫలితాలను తెలుపుతాడు అనేది మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అయిందండి. ఇక్కడ మనకి చెందినది అది చెందిన స్పష్టీకరణ కానిది అన్నాడు మనకి ఇక్కడ. అంటే మిగతాయి చెందుతాయి కదండి. కారణాలు తెలుపుతాడు, ఫలితాలను సరిచూస్తాడు, ఫలితాలు అంచనా వేస్తారు. ఇవన్నీ కూడా అవగాహనకి చెందినవి కాబట్టి చెందనిది అన్నాడు కాబట్టి ఫలితాలను తెలుపుతాడు. ఇప్పుడు నేను చెప్పినవి ఒకసారి రాసుకోండి. ఫలితాన్ని సరిచూచుట, ఫలితాన్ని అంచనా వేయుట ఇవన్నీ కూడా అవగాహన కిందకి వస్తాయి. అలాగే ఫలితాన్ని తెలుపుట అంటే మనకి ఇక్కడ వినియోగం కిందకు వస్తుంది. నెక్స్ట్ సరైన సూత్రాన్ని సూచించటం అంటే అవగాహన కిందకు వస్తుందండి. సరైన సూత్రాన్ని ఎన్నుకొనుట అంటే వినియోగం కిందకు వస్తుంది. ఇక్కడ చూడండి సరైన సూత్రాన్ని సూచించటం అంటే అవగాహన కిందకు వస్తుంది. సరైన సూత్రాన్ని ఎన్నుకొనటం అంటే వినియోగం కిందకు వస్తుంది. సరైన పద్ధతిని సూచించటం అంటే వినియోగం కిందకు వస్తుందండి. సరైన పద్ధతిని సూచించడం వినియోగం కిందకి, సరైన సూత్రాన్ని ఎన్నుకొనడం కూడా వినియోగం కిందకు వస్తుంది. ఈ రెండు కూడా. అలాగే సరైన పరికరాన్ని సూచించటము అది వినియోగం కిందకు వస్తుంది. సరైన పరికరాన్ని ఎంపిక చేయడం నైపుణ్యం కింద వస్తుంది. చూడండి సరైన పరికరాన్ని సూచించడం వినియోగం కిందకు వస్తుంది.
సరైన పరికరాన్ని ఎంపిక చేయడం అనేది నైపుణ్యం కిందకు వస్తుందండి. అలాగే వీలైనన్ని విధాలుగా పరికరాన్ని ఉపయోగించటం అనేది నైపుణ్యం కిందకు వస్తుందండి. ఇతరుల గురించి తెలుసుకోవటం అభిరుచి, వైఖరి కింద వస్తుంది. ఇతరుల గురించి తెలుసుకోవటం అనేది ఏంటమ్మా? అభిరుచి, వైఖరి సంబంధించి వస్తుందండి. అలాగే పట్టికను దోషరహితంగా చదవటం అనేది నైపుణ్యం కింద వస్తుంది. పట్టికను వాక్యాన్ని వ్యాఖ్యానించడం అనేది అవగాహన కింద వస్తుంది. అలాగే శాస్త్ర పరిశీలనలు వ్యాఖ్యానించడం అనేది వినియోగం కిందకు వస్తుంది. సంబంధాలు గుర్తించడం అనేది అవగాహన కిందకు వస్తుంది. పరస్పర సంబంధాల స్థాపనం అనేది వినియోగం కిందకు వస్తుంది. సంబంధాల చిత్రీకరణ అనేది మనకి నైపుణ్యం కింద వస్తుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక దగ్గర రాసుకోండి. నేను ఇది లాస్ట్ వీడియో అంటున్నాను కదండీ! అందువల్ల మొత్తం వివరణ ఇక్కడ ఇస్తున్నాను. మనకి ఈ బిట్టే ఇవ్వడు. ఇంకా మిగతా వాటికి సంబంధించిన అడగొచ్చు కదా! మిగతా బిట్స్ అన్ని మీరు ముందు చెప్పినవన్నీ ఈ ఒక్క దగ్గర మీరు ఒకసారి రాసుకొని ఆటిలికి అప్లై చేస్తే అవును కరెక్ట్ అని మీకు తెలుస్తుంది. అందువల్ల ఒక దగ్గర రాసుకొని నేను మరొకసారి చెప్తాను చూడండి. ఫలితాన్ని సరిసూచుట, ఫలితాన్ని అంచనా వేయటం అనేది అవగాహన కింద వస్తుంది. ఫలితాన్ని తెలుపటము అనేది వినియోగం కిందకు వస్తుంది. సరైన సూత్రాన్ని సూచించటం అనేది అవగాహన కిందకు వస్తుందండి. సరైన సూత్రాన్ని ఎన్నుకొనటం, సరైన పద్ధతిని సూచించటం అనేది వినియోగం కిందకు వస్తుంది. అలాగే సరైన పరికరాన్ని సూచించటము వినియోగం కిందకు వస్తుందండి. సరైన పరికరాన్ని ఎంపిక చేయడం అనేది నైపుణ్యం కిందకు వస్తుంది. తర్వాత వీలైనన్ని విధాలుగా పరికరాన్ని ఉపయోగించడం అనేది నైపుణ్యం కింద వస్తుంది. వీలైనన్ని విధాలుగా పరికరాన్ని ఉపయోగించడం అనేది మనకు నైపుణ్యం వస్తుంది. ఇతరుల గురించి తెలుసుకోవటం అనేది అభిరుచి, వైఖరి కిందకు వస్తుందండి. పట్టికను దోషరహితంగా చదవటం అనేది నైపుణ్యం కిందకు వస్తుంది. పట్టికను వ్యాఖ్యానించడం అనేది అవగాహన కిందకు వస్తుంది. శాస్త్ర పరిశీలనను వ్యాఖ్యానించడం అనేది వినియోగం కిందకు వస్తుంది. సంబంధాలను గుర్తించడం అనేది అవగాహన కిందకు వస్తుంది. పరస్పర సంబంధాల స్థాపనం అనేది వినియోగం కిందకు వస్తుంది. సంబంధాల చిత్రీకరణ అనేది నైపుణ్యం కింద వస్తుందండి. ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఒక దగ్గర రాసుకున్నారని ఖచ్చితంగా ఏ బిట్ ఇచ్చినా మీరు ఖచ్చితంగా రాయగలరండి. స్పష్టీకరణ లక్ష్యానికి చెందినది, చెందనిది అన్నీ అలా మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అందువల్ల ఇవి ఒక దగ్గర రాసుకున్నారనుకో మీకు చాలా యూజ్ అవుతుందండి. ఏ బిట్ ఇచ్చినా మీరు ఖచ్చితంగా దాన్ని కరెక్ట్‌గా టిక్ చేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ నైపుణ్య లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. నైపుణ్య లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అన్నారండి మనకి ఇక్కడ. ఆప్షన్ 1 అండి. విద్యార్థి సమస్యను సాధించటంలో క్రమబద్ధంగా ఉంటాడు. నైపుణ్య లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అండి. విద్యార్థి సమస్యను సాధించటంలో క్రమబద్ధంగా ఉంటాడు. సీత అనే విద్యార్థిని 1/2, 3/2, 5/2 మొదలగునవి సజాతి భిన్నాలకు ఉదాహరణలు అని తెలియజేసింది. అయితే ఆ విద్యార్థి సాధించే లక్ష్యము ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అంటే అవగాహన. సీత అనే విద్యార్థిని 1/2, 3/2, 5/2 మొదలగునవి సజాతి భిన్నాలకు ఉదాహరణలు అని తెలియజేసింది. అయితే ఆ విద్యార్థి సాధించే లక్ష్యం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి అవగాహన. నెక్స్ట్ 100దండి లాస్ట్ బిట్టు. వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది. వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది అన్నాడండి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సరైన సూత్రాన్ని సూచిస్తాడు. వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కానిది అంటే సరైన సూత్రాన్ని సూచిస్తాడు. ఇవన్నీ స్పష్టీకరణకు చెందినవండి. అనుమతులు రాబడతారు, తగిన పద్ధతులు ఎంపిక చేస్తాడు, ఏమి జరగబోతుందో సూచిస్తాడు. ఇవన్నీ కూడా వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. సరైన సూత్రాన్ని సూచిస్తాడు అనేది కానిదండి. ఇవి మొత్తం సైన్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అండి. ఇవి మొత్తం ఒకసారి మా ఛానల్ని ముందు వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా వీడియోస్ చేశాను. మిగతా నేను బిట్స్ కూడా కంటిన్యూ చేస్తానండి. టెట్ 2 డిఎస్కి సంబంధించి మీకు ఏవైనా కావాలి అనుకుంటే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను ట్రై చేస్తాను. నాకు కూడా అసలు టైం ఉండదండి. ఒకవైపు జాబ్ చేయాలి, బిట్స్ కూడా తయారు చేయాలంటే నాకు అసలు టైం సరిపోవట్లేదు. అసలు ఇంగ్లీష్ గ్రామర్ చేయమని అడుగుతున్నారు. అసలు అది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు అంత టైం కూడా ఉండట్లేదండి. ఇవైతే వివరణ ఇవ్వచ్చు కానీ అసలు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందువల్ల చెప్పడానికి కూడా నాకు అవ్వట్లేదండి. సారీ అండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. చెప్పటానికి ట్రై చేస్తానండి నేను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి మాకు. మీరు సపోర్ట్ చేస్తే నాకింకా చేయాలనే ఆలోచన కలుగుతుంది. చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి వీడియోస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాగా చదువుకోండి. టేక్ కేర్ అండి. ఓకే. బాయ్.